హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం హ్యాండ్ డిజైన్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు వచ్చేసి దాదాపుగా పఫ్ హ్యాండ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగా నడుస్తున్న మోడల్. పఫ్ హ్యాండ్లోనే రకరకాల డిజైన్స్ అండి, బోలెడు డిజైన్స్. అంటే మనకి పఫ్ హ్యాండ్ పెట్టుకోవాలి అంటే ఫుల్గా కావాలి అంటే పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం ఎక్కువ పఫ్ లాగా కాకుండా కొంచెం తక్కువ కావాలి అంటే పెట్టుకోవచ్చు. లేదు పఫ్ ఏమీ లేకుండా అంటే ఎక్కువ ఇట్లా పైకి లేచినట్లుగా కాకుండా జస్ట్ సింపుల్గా కూడా పఫ్ లాగా పెట్టుకోవచ్చు. ఇలా మనకి పఫ్ హ్యాండ్లోనే చాలా డిజైన్స్ వస్తున్నాయి. అదేవిధంగా బాహుబలి హ్యాండ్లోనే కొంచెం డిఫరెంట్గా కటింగ్ మెథడ్లో కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల డిజైన్స్ కూడా దానిలోనే చిన్న చిన్న మార్పులు చేసేసి చాలా డిజైన్స్ అయితే తీసుకోవచ్చు. అలాంటి ఒక మోడల్ బాహుబలి హ్యాండ్స్లోనే కొంచెం డిఫరెంట్ డిజైన్ ఉండేలాగా ఈరోజు మనం కటింగ్ స్టిచ్చింగ్ని చూద్దాము. ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్ని చూద్దాము. మనకి ఈ బాహుబలి హ్యాండ్ వచ్చేసి మొత్తం పొడవు 10 ఇంచులు. 10 ఇంచుల్లో బాహుబలి హ్యాండ్ అంటేనే మనకి దాదాపుగా హ్యాండ్ కాస్త పొడవు ఏమో పఫ్ వస్తుంది, మిగిలిన పొడవు ఇట్లా స్ట్రైట్గా వస్తుంది. కాబట్టి మొత్తం 10 ఇంచుల్లో నుండి 4 ఇంచులు బార్డర్ పార్ట్ని తీసుకుందాము. మిగిలిన 6 ఇంచులు హ్యాండ్ పీస్లో తీసుకోవాలి. ఈ 6 ఇంచుల క్లాత్ వచ్చేసి మనం ప్రిల్స్ని పెట్టేసుకోవాలి. ఇలా ప్రిల్స్ పెట్టడానికి వీలుగా మనం కటింగ్ చేసేటప్పుడు చాలా సింపుల్ ప్రాసెస్లోనే చేసేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మనం ఫస్ట్ హ్యాండ్ కటింగ్ ప్రాసెస్ని చూద్దాము. ఇప్పుడు మనకి మొత్తం 10 ఇంచుల్లో నుండి 4 ఇంచులు మైనస్ చేసేస్తే 6 ఇంచులు. 6 ఇంచులకి పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి 7 ఇంచులు వచ్చేలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు కోసం. ఈ హ్యాండ్ పీస్ వచ్చేసి ఒక హ్యాండే ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ని చూపిస్తున్నాను. మనకి 2 హ్యాండ్స్ కావాలి అన్నప్పుడు డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకోండి. అంటే ఇప్పుడు ఒక పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేస్తే ఒక హ్యాండ్ వస్తుంది. 2 హ్యాండ్స్ కావాలి అనుకున్నప్పుడు ఇదే పేపర్ని డబుల్ మీద తీసేసుకోండి, సరిపోతుంది. హ్యాండ్ పొడవు 7 ఇంచులు. అలానే హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచులు. 12 ఇంచుల్లో సగం అంటే మనకి 6 ఇంచులు వస్తుంది. ఇలా 6 ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ తీయడం కోసం మనకి మొత్తం హ్యాండ్ పొడవు ఎంతైతే వచ్చిందో దీనిలో నుండి 3.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. 3.5 దగ్గర ఒకటి స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి నార్మల్ హ్యాండ్ కటింగ్ ప్రాసెస్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ మీద హ్యాండ్ లూజ్ని 6 ఇంచులు పెట్టాం కదా, ఇక్కడ లూజ్ ఎంతైతే వచ్చిందో దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఇక్కడ పెట్టుకోవాలి. 6 + 1 అంటే 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్స్ని కలిపేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఖర్చు కోసం ఈ ఎక్స్ట్రా 2 ఇంచెస్ని మార్కింగ్ పెట్టేసుకోవాలి. అలానే ఇక్కడ కూడా ఈ పై వైపున కూడా ఎక్స్ట్రా 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ 2 డాట్స్ని ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనకి హ్యాండ్ లూజు, హ్యాండ్ డౌన్ దగ్గర లూజు, అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా ఇంతవరకు మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ని తీసుకోవాలి. ఒరిజినల్ పొడవు మార్కింగ్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుండి 3.5 డౌన్ దగ్గర వరకు మనం హ్యాండ్ కర్వ్ని తీసుకోవాలి. హ్యాండ్ కర్వ్ని తీసేటప్పుడు మనకి హ్యాండ్ నీట్గా రావాలి, ఫినిషింగ్ బాగుండాలి అంటే హ్యాండ్ కర్వ్ ఎప్పుడూ డౌన్ అవ్వకూడదు. జస్ట్ ఇక్కడి కంటే పైకి రాకుండా చూసుకోవాలి, కానీ ఇక్కడి నుండి ఒకేసారి డౌన్ చేసేయకూడదు. ఇక్కడ నుండి స్ట్రైట్గా 1 ఇంచ్ ఇలా స్ట్రైట్ వచ్చేసి ఇక్కడి నుండి కొంచెంగా డౌన్ చేసేసుకుంటూ, అంటే జస్ట్ ఇలా కొంచెం మాత్రమే డౌన్ చేసేసుకుంటూ ఈ 3.5 మార్కింగ్ దగ్గరకి ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడి నుండి మనకి స్ట్రైట్గా రావాలి, ఇక్కడి నుండి డౌన్ అవ్వకూడదు. ఇలా తీసుకున్నాము అంటే మనకి హ్యాండ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న ఈ హ్యాండ్ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనం నార్మల్ హ్యాండ్ ఎలా అయితే తీసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్ని చూద్దాము. ఫస్ట్ ఇలా నార్మల్గా మనం షార్ట్ హ్యాండ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో 4 ఇంచెస్ తీసేయగా మిగిలిన ఈ హ్యాండ్ పొడవుని కట్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ హ్యాండ్ పీస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ చివర్న బెల్ట్ని మార్కింగ్ చేసేసుకుందాం. చివర్న బెల్ట్ కోసం మనం ఆల్రెడీ 4 ఇంచెస్ వదిలిపెట్టాం కాబట్టి 4 ఇంచెస్ ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 5 ఇంచులు తీసుకున్నాము అంటే మనకి మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయేటప్పటికి ఎగ్జాక్ట్గా 4 ఇంచులు వస్తుంది. ఈ 5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసి ఈ 5 ఇంచుల దగ్గర మనకి క్రాస్గా రాకుండా ఉండడం కోసం ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఈ హ్యాండ్ పీస్ని మొత్తం కొలతలతో సహా కట్ చేసి పెట్టాం కాబట్టి కట్ చేసి పెట్టిన ఈ హ్యాండ్ పీస్ని పెట్టేసుకొని సేమ్ ఇదే సైజులో చివరి వరకు పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఖర్చుకు వస్తుంది. ఒకవేళ లూజ్ కొంచెం ఎక్కువ తక్కువ కావాలి అనుకుంటే లాస్ట్లో స్టిచ్చింగ్లో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇలా ఇంతవరకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్క్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి.
ఈ పీస్ని ఎలా అయితే కట్ చేసామో సేమ్ ఇదే సైజులో బాహుబలి హ్యాండ్కి ఇప్పుడు నేనైతే 2 కలర్స్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి బార్డర్ కోసం ఈ క్లాత్ను తీసుకుంటున్నాను. ఈ లైనింగ్ పీస్ని ఎంత సైజులో అయితే కట్ చేసామో సేమ్ ఇదే సైజులో ఈ ఒరిజినల్ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ లైనింగ్ పీస్ని వేసేసి సేమ్ ఇదే సైజులో బార్డర్ పీస్ని కట్ చేశాను. ఇది నేనైతే విడిగా సపరేట్ కలర్ తీసుకున్నాను. మనకి శారీలో వచ్చిన పీస్ అయితే కనుక శారీలో వచ్చిన బార్డర్ని ఈ స్ట్రైట్ పీస్ని తీసేసుకుంటే సరిపోతుంది. ఈ పీస్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఈ పీస్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ సైజ్ ఎంత అయితే ఉందో దీనికి డబుల్ సైజులో క్లాత్ని తీసుకోవాలి. అప్పుడే మనకి పఫ్ హ్యాండ్కి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఈ హ్యాండ్ సైజ్ వచ్చేసి మొత్తం ఖర్చుతో కలిపి 9 ఇంచులు ఉంది. 9 ఇంచులు దీనికి ఇంకొక 9 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా మనం క్లాత్ను తీసుకోవాలి. తీసుకున్న ఈ క్లాత్ వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఉండాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకున్న తర్వాత మనకి ఎగ్జాక్ట్గా ఈ హ్యాండ్ పొడవు కంటే పై వైపున ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండాలి. అలానే చివరి వైపున ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా క్లాత్ని తీసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఒక స్ట్రైట్ క్లాత్ను తీసుకోవాలి. దీనికి వచ్చేసి లైనింగ్ మనకి ఈ హ్యాండ్ పీస్ని జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ని తీసుకుందాము. ఇలా మనం ఫస్ట్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని వరకు కట్ చేసి పెట్టుకున్నాం కదా. కట్ చేసి పెట్టిన ఈ క్లాత్ను తీసుకొని క్లాత్లో ఒక చివరి నుండి ప్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ ఉండేలాగా ఫస్ట్ చివరనైతే ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ వదిలేసి ఇక్కడ నుండి ఇలా 1 ఇంచ్ ఉండేలాగా చిన్న చిన్న ప్రిల్స్ని పెట్టుకోవాలి. అలానే రెండవ చివర కూడా మనం ఒక 2 ఇంచులు, ఇది ఎలాగో చివరన ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి రెండవ చివరన కూడా ఒక 2 ఇంచులు గ్యాప్ ఉండేలాగా చూసి చివరన అయితే ఫ్రీగా ఇలా ప్రిల్స్ ఏమీ పెట్టకుండా వదిలేసుకోవాలి. ఇలా ప్రిల్స్ పెట్టిన తర్వాత ఒకసారి మనకి ఈ హ్యాండ్ సైజుకి కరెక్ట్గా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, మనకి ఈ హ్యాండ్ సైజుకి ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇలా ఇంతవరకు చెక్ చేసుకున్న తర్వాత ఇటువైపున ప్రిల్స్ పెట్టుకున్నాం కదా, సేమ్ ఇదే షేప్లో ఈ చివరన కూడా పై వైపున ఎటు సైడ్కి అయితే ఈ ప్రిల్స్ వచ్చిందో అలానే చివరి వైపున కూడా ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా పైవైపునకి కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా ఈ ప్రిల్స్ని పెట్టుకోవాలి. ఇలా మనం తీసుకున్న ఈ స్ట్రైట్ పీస్కి రెండవ చివరన కూడా ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఈ పై వైపున ఎలా అయితే పెట్టామో సేమ్ అదే లెంత్లో చివరి వైపున కూడా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న లైనింగ్లో స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి. ఈ స్ట్రైట్ పీస్ని తీసుకొని ఈ లైనింగ్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ మీద ఉండేలాగా చూసుకోవాలి. ప్రిల్స్ పెట్టిన తర్వాత తీసుకున్న ఈ హ్యాండ్ పీస్ కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఉండేలాగా చూసుకోవాలి. అంటే ప్రిల్స్ పెట్టిన తర్వాత ఇలా మొత్తం డబుల్ ఫోల్డింగ్ మీద వచ్చేసేయాలి. ఇలా ఫోల్డింగ్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ హ్యాండ్ పీస్ని తీసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఈ హ్యాండ్ పీస్ని తీసుకొని సేమ్ ఇదే సైజులో మనకి కటింగ్ రావాలి. దీనికి వచ్చేటప్పటికి మనకి ఈ హ్యాండ్ డిజైన్కి మరి ఎక్కువ లూజ్ రావాలి అనుకుంటే 2 ఇంచులు పెట్టుకోవచ్చు పైకి. ఎక్కువ లూజ్ ఏమీ అవసరం లేదు అనుకుంటే కనుక ఈ ఎగ్జాక్ట్గా ఈ హ్యాండ్ పొడవు దగ్గర నుండి జస్ట్ కొంచెం మాత్రమే రావడానికి వీలుగా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ పెట్టేసుకోవాలి.
కరెక్ట్గా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకుంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇటువైపున ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో ఇదే విధంగా హ్యాండ్ పీస్కి రెండవ వైపున కూడా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇదే విధంగా రెండవ వైపున కూడా మార్కింగ్ పెట్టేసుకున్నాము అంటే ఇక మనకి ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకొని ఆ తర్వాత ఈ హ్యాండ్ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసేసుకున్నాము అంటే ఇక మనకి ఈ ప్రిల్స్ జరగకుండా ఉంటుంది. మొత్తం కటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి ప్రిల్స్ ఎలా వస్తుంది, కరెక్ట్గా వస్తుందా రాదా ఇలాంటి ఏమీ టెన్షన్ అవసరం లేకుండా జస్ట్ ఇలా ఒక కుట్టు వేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్, ఈ లైనింగ్ పీస్ ఎగ్జాక్ట్ షేప్లో పెట్టేసుకొని మనం ఫస్ట్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ చేసిన విధంగా లైనింగ్ పీస్ని అలానే ఒరిజినల్ ఈ హ్యాండ్ పీస్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ హ్యాండ్ పీస్కి రాంగ్ సైడ్న లైనింగ్ పీస్ని పెట్టేసి చుట్టూ జాయిన్ చేసేసుకోవాలి. ఈ చివరి వైపున మొత్తం చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా లైనింగ్ పీసు, బ్లౌజ్ పీసు కలిపేసి చుట్టూ జాయిన్ చేసేసుకోవాలి. మనకి ఇలా ఇంతవరకు ప్రిల్స్ పెట్టేసుకున్నాము అంటే ప్రిల్స్కి వచ్చేసి మరీ ఎక్కువ లూజ్ రాకుండా వస్తుంది. అలాగని కొంచెం ఇట్లా జస్ట్ పైకి లేచినట్లుగా వచ్చి ఈ బ్లౌజ్ హ్యాండ్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా బెల్ట్ కోసం తీసాం కదా ఒక స్ట్రైట్ పీస్, ఈ పీస్ని తీసుకోవాలి. ఈ పీస్లో చివరి వైపున ఎటు హ్యాండ్కి జాయింట్ చేసే వైపు ఎటు అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చివరి లూజ్ కొంచెం తక్కువ ఉంటుంది, మిడిల్లో జాయింట్ దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎటువైపు అనేది చెక్ చేసుకొని చివరి వైపున ఫస్ట్ కుట్టు వేసేసుకోవాలి. లైనింగ్ పీస్ పై వైపున ఈ హ్యాండ్ పీసు, ఇది వచ్చేసి రాంగ్ సైడ్ ఇలా పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ ఇలా పైకి వచ్చేలాగా పెట్టుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని ఇలా రివర్స్ చేసేసుకోవాలి. జస్ట్ ఇలా రఫ్ చేసేసుకోవాలి. రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లైనింగ్ పీస్ ఉన్న వైపున లైనింగ్ పీస్ పెట్టుకోవాలి. అంటే కుట్టి ఇలా రివర్స్ చేసిన తర్వాత మనకి లైనింగ్ పీస్ ఉన్న వైపున లైనింగ్ పీస్ వస్తుంది. ఫస్ట్ ఇటు ఒక కుట్టు వేసేసుకుందాము. ఆ తర్వాత బ్లౌజ్ పీస్ ఉన్న వైపు నుండి ఈ హ్యాండ్ పీస్ని ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్లో బ్లౌజ్ పీస్ ఉన్న వైపున ఈ ఖర్చు ఉంటుంది కదా ఎడ్జ్, ఈ ఖర్చు వచ్చేసి ఇలా పెట్టేసుకోవాలి. ఈ ఖర్చు పై వైపున ఒరిజినల్ హ్యాండ్ పీస్ వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు మనం కుట్టు వేసేసుకోవాలి. ఇది ఇంకొకసారి గమనించుకోండి. లైనింగ్ పీస్ ఉన్న వైపున ఫస్ట్ మనం లైనింగ్ పీస్ జాయిన్ చేసేసుకోవాలి. లైనింగ్ పీస్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ పీస్ని మొత్తం రివర్స్ చేసేసి హ్యాండ్ పీస్ రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు ఈ పీస్ మనకి స్టిచ్ చేయడానికి వీలుగా జస్ట్ ఇలా రోల్ చేసామంటే మనకి నీట్గా వస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని ఇలా పై వైపునకు తీసుకోవాలి. పై వైపునకు తీసుకొని ఈ ఖర్చు పై వైపునే ఈ హ్యాండ్ పీస్ని పెట్టుకోవాలి. ఒరిజినల్గా ఉన్న బార్డర్ పీస్ని ఇలా పెట్టుకొని ఇప్పుడు చివరన ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్లో మనం హ్యాండ్ పీస్ని రోల్ చేసాం కదా, రోల్ చేసిన ఈ హ్యాండ్ పీస్ని మధ్యలో నుండి ఇలా బయటకు తీసుకోవాలి. ఇలా మధ్యలో నుండి బయటకు తీసాము అంటే మనకి లోపల వైపున ఎక్కడ ఖర్చులు ఏమీ కనిపించకుండా లైనింగ్ పీస్ ఉన్న వైపున లైనింగ్ పీస్ వస్తుంది,
బ్లౌజ్ పీస్ ఉన్న వైపున బ్లౌజ్ పీస్ వస్తుంది. అలాగే మనకి ఖర్చులు ఏమీ కనిపించకుండా నీట్గా వస్తుంది. ఇలా మనం ఎంత టఫ్గా ఉండే హ్యాండ్ డిజైన్ అయినా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మనకి హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. షార్ట్ హ్యాండ్ అంటే ఇక్కడి నుండి మనం 6 ఇంచులు పొడవు తీసాము. ఎగ్జాక్ట్గా తీసిన పొడవు కంటే 1 ఇంచ్ ఎక్కువ పెట్టేసాము. ఈ 1 ఇంచ్ ఎక్కువ పెట్టడం వల్ల మనకి ఇక్కడ ఈ హ్యాండ్ పఫ్ వచ్చేసి కొంచెం చిన్నగా, మరీ ఎక్కువ పఫ్ లాగా రాకుండా కొంచెం మాత్రమే పఫ్ వస్తుంది. ఇలా ఇంతవరకు మనం హ్యాండ్ని ప్రిపేర్ చేసేసుకున్నాము. అంటే ప్రిపేర్ చేసుకున్న ఈ హ్యాండ్ని మనం బ్లౌజ్కి జాయిన్ చేసేసుకోవచ్చు. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్లో ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి మొత్తం 2 హ్యాండ్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత బ్లౌజ్కి జాయిన్ చేసే ముందు ఎటువైపుకి ఈ హ్యాండ్ వస్తుందో చెక్ చేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టేసి ఫస్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ లోతు తీయడానికి ఒక 30 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ పై వైపునే కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసేసుకుండా కట్ చేసాము అంటే కుట్టు వేయకుండా ఈ ప్రిల్స్ అన్నీ విడిపోతాయి. కాబట్టి ఇలా కొంచెం లోపలికి మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ పై వైపునే ఒక కుట్టు వేసేసి ఆ తర్వాత లోతు తీయాల్సిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మాత్రం ముందు కొంచెం ఈ లోతు తీయడం అయితే కంపల్సరీ చూసుకోండి. ఇలా మనకి పఫ్ హ్యాండ్ వచ్చేసి చాలా సింపుల్గా, అంటే మరీ ఎక్కువ ప్రిల్స్ బాగా ఇట్లా బుట్టలాగా కాకుండా సింపుల్గా వస్తుంది ప్రిల్స్. అలాగే చూడడానికైతే మనకి చాలా స్టైల్గా ఉంటుంది. ఇలా చాలా అంటే చాలా ఈజీగా మనం బాహుబలి మోడల్లోనే కొంచెం డిఫరెంట్ స్టైల్గా ఈ హ్యాండ్ని డిజైన్ చేసుకోవచ్చు.